ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. జరుగుతున్న 3 రోజుల సభలలో 2 రోజులు నాయన మీరు తోడుగా ఉన్నారు. విజయవంతంగాను మీకు మహిమకరంగాను జరిగించుకున్నారు. ఈ 3వ రోజులో కూడా మీదైన విలువైన మాటలను తండ్రి వినడానికి సిద్ధపడుతుండగా తోడుగా ఉండండి. మీరు మా ముందుకు తీసుకుని వస్తున్న ప్రతి మాటను నాయన మా హృదయంలో భద్రపరుచుకుని వాటి ప్రకారంగా జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. జరుగుతున్నటువంటి 3 రోజుల సభలలో భాగంగా చివరి దినపు సభకు వాక్యం పట్ల ఆసక్తితో విచ్చేసిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనములు తెలియచేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, గడిచినటువంటి 2 దినములలో ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం నేర్చుకోవడం జరిగింది. అందులో మొదటి రోజున సమాజంలో అక్రమం ఎలా విస్తరిస్తుందో అనేటువంటి విషయాలను, చరిత్రలో అక్రమం విస్తరించినప్పుడు దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయాలను గురించి మనం నేర్చుకున్నాం. అలాగే 2వ రోజులో కుటుంబాలలో విస్తరిస్తున్నటువంటి అక్రమం ఏంటో, మరి ప్రత్యేకించి భార్యాభర్తల బంధంలో దేవుడు ఈ పెట్టినటువంటి ధర్మములను పాటించకపోవడం వలన ఎలాంటి సమస్యలు చోటు చేసుకుంటాయో అనే విషయాన్ని మనం నేర్చుకోవడం జరిగింది. ఇక చివరి రోజు ఈ సమయంలో సంఘములో అక్రమము ఎలా విస్తరిస్తుందో, దీని బారిన సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ ఏ విషయాల్లో పడిపోతున్నారో జాగ్రత్తగా బైబిల్ నుండి మనం అందరం కూడా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, ప్రపంచంలో ఎన్నో సంఘాలను మనం చూడగలం. అందులో పొదుపు సంఘాలు మనకు తెలుసు, విద్యార్థి సంఘాలు మనకు తెలుసు, కార్మిక సంఘాలు మనకు తెలుసు. అలాగే ఎన్నో సంఘాలను ఈరోజు మనం చూస్తున్నాం. మనం చూస్తున్నటువంటి ఈ సంఘాలలో ఏదో ఒక సమయంలో అక్రమం అనేది చోటు చేసుకోక తప్పదు, చేసుకుంటున్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. అయితే ఉన్నటువంటి అన్ని సంఘాలలోకెల్లా ఎంతో గొప్పదైన సంఘం ఒకటి ఉంది. అది క్రీస్తు సంఘం. ఈ సంఘం ఎంత గొప్పది అన్నది మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. క్రీస్తు సంఘం ఎంత గొప్పదో ఒక్కసారి బైబిల్లోకి వెళ్ళి మనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఏమండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురు గారితో మాట్లాడుతూ ఏమంటున్నాడు అన్నప్పుడు, ఇదిగో పేతురు,
ఈ బండ మీద నా సంఘము నేను కట్టుదును, ఆ సంఘము ఎదుట పరలోకపు ద్వారములు కూడా నిలబడవు అన్నాడు. పాతాళలోకం, క్షమించండి, పాతాళలోక ద్వారములు కూడా దాని ఎదుట, సంఘం ఎదుట నిలవనేరు అన్నాడండి. అంటే ఈ సంఘము చాలా గొప్పది అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారే చెబుతున్నారు. అయితే అసలు ఇంత గొప్పగా ఈ సంఘం ఎందుకు ఉంది, ఇంత గొప్ప ఆధిక్యత ఈ సంఘానికి ఎందుకు వచ్చింది అని మనకు తెలియాలంటే కూడానండి మరొక మాట ఈ సమయంలో మనం చూడాలి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును, ఏమండి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును అన్నాడు. ఇక్కడ దేవుడు అన్న పదప్రయోగం జరిగింది కదా. ఇక్కడ మనం దేవుడు అన్న పదప్రయోగాన్ని తీసుకొని దేవుడే వచ్చాడు, ఆ దేవుడే తన స్వరక్తాన్ని కార్చాడు సంఘం కొరకు అని మనం ఎక్కడ అపార్థం చేసుకుంటామేమోనని దేవుడు అన్న పదం పైన ఒక 4వ నెంబర్ వేసండి. క్రింద పుట్టినట్లో దాన్ని అర్థం చెబుతున్నాడు చూడండి. ఏమని? ప్రభువు అన్నాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము అన్నాడు. అంటే ఏమండి, సంఘము కొరకు యేసుక్రీస్తు వారు ఏం చేశారో తెలుసా? ఆయన తన స్వరక్తాన్ని ఇచ్చాడు. అంటే ఆయన రక్తము కార్చాడండి సంఘం కొరకు. ఈరోజు మనం ఎన్నో సంఘాలను చూస్తున్నాం కదా. మనం మన కళ్ళతో చూస్తున్నటువంటి ఏ సంఘము కొరకైనా ఎవరైనా రక్తం కార్చినట్లుగా మనం చూస్తున్నాం అన్నప్పుడు లేదు. రక్తము కార్చబడి రక్తము కార్చి సంపాదించిన సంఘం ప్రపంచంలో ఏది లేదండి. అది ఒక క్రీస్తు సంఘం మాత్రమే అండి. అంత గొప్పది ఈ సంఘం. అంత గొప్పదైన ఈ సంఘములో సభ్యులుగా మనం అందరం చేరామంటే నిజంగానండి మనం భాగ్యవంతులు అండి. మనం చాలా గొప్పవారు. సమాజం ఏమనుకుంటుందంటే క్రీస్తు సంఘంలో సభ్యులుగా చేర్చబడిన వారిని వెర్రివారిగా చూస్తుంది. ఏమండి, వీరేంటండి పోయి చర్చికి వెళ్ళిపోతున్నారు ఏంటండి, మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు ఏంటండి అని సమాజం ఏమో చాలా తక్కువగా చూస్తుంది. కానీ ఈ సంఘం ఎంత గొప్పది అన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆయన రక్తాన్ని కార్చి సంపాదించినటువంటి సంఘం ఇది. ఇందులో చేర్చబడడం అంటే చిన్న విషయం కాదు. ఎవరు పడితే వాళ్ళు ఇందులో చేరలేరండి. ఎవరు చేర్చబడతారో తెలుసా? దేవుడు ఎవరినైతే ఆకర్షిస్తారో వారు మాత్రమే సంఘంలో సభ్యులుగా చేర్చబడతారు. జాగ్రత్తగా వినండి. దేవుడు అందరినీ రావాలని కోరుకున్నాడు ఈ సంఘంలోనికి. కానీ అందరూ వస్తున్నారని చెప్పండి, అందరూ వస్తున్నారా? ఈ సభలకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అందరూ రావాలని, అందరూ ఇక్కడ వాక్యం వినాలని ఆశపడి కొన్ని నెలలుగా ఆలోచించి ప్రణాళిక వేసుకొని దీని కొరకు కష్టపడి రాత్రనక పగలనక ఆలోచించి పోస్టర్లు అంటించి పత్రికలు పంచి ఫ్లెక్సులు కట్టి వేల రూపాయల ఖర్చు పెట్టి ఈ సౌండ్ సిస్టం ఏర్పాటు చేసి వేదిక వేసి మీరు చలిలో ఎక్కడ కూర్చుంటే ఇబ్బంది పడిపోతారేమో అని మీ కొరకు మంచి టెంట్లు ఏర్పాటు చేసి ఇన్ని వసతులు కల్పించినా ఎంతమంది వచ్చి వాక్యం వింటున్నారు చెప్పండి? ఎంతమంది వచ్చారు? ఏమండి, ఇక్కడ వచ్చిన వారు మాత్రమేనా ఈ గ్రామాల్లో ఉన్నవారు? లేదండి. గ్రామంలో ఎన్ని వందల ఇళ్ళు ఉంటాయి, ఎన్ని వందల మంది జనాభా ఉండుంటారు. అలాగే ప్రభువును నమ్ముకున్నావా అని చెప్పుకుంటున్న వారు ఇంకెంతమంది చెప్పండి? ఏమండి, ఇంతేనా? ప్రభువును నమ్ముకున్నాము, సంఘంలో చేర్చబడ్డామండి, మేము క్రైస్తవులమండి అని చెప్పుకుంటున్న వారు ఇక్కడ ఉన్నవారు మాత్రమేనా? లేదు, వందల మంది ఉన్నారు వీరు కూడా. కానీ ఎందుకు రావడం లేదు? వారికి దేవుడు పిలిపించాడు, మీరు అక్కడికి వెళ్ళండి, సత్యవాక్యాన్ని మీరు వినండి, మీ జీవితాలను మార్చుకోనని పిలిపించాడు. కానీ ఆ పిలుపును వారు అంగీకరించలేదు. వచ్చిన మీరేనండి భాగ్యవంతులు. ఎందుకు? గత 2 దినాలుగా ఉన్నతమైన జ్ఞాన సంగతులు విన్నారు, ఇప్పుడు కూడా వినబోతున్నారు కనుక. అంటే
అందరికీ పిలుపొందిన అందరూ దాన్ని స్వీకరించలేదు. అలాగే ఈ సంఘంలో చేర్చబడాలని అందరి విషయంలో దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ కొందరు మాత్రమే వచ్చారు. అందులో మనం ఉండడం చాలా అదృష్టం అండి. మరి ఇంత గొప్పదైనటువంటి ఈ సంఘాన్ని బట్టి మనం ఆనందపడుతున్నాం కదా. మరి ఈ సంఘం గురించి సంఘం వెలుపల ఉన్నవారు, క్రీస్తు దగ్గరికి రాని వారు, సంఘం వెలుపల ఉన్నవారు ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? మనం గొప్పదంటున్నాం, కానీ వారి అందరి హేళనగా మాట్లాడుతున్నారు, అవమానకరంగా మాట్లాడుతున్నారు. సంఘాన్నే కాదు, సంఘము కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు వారిని కూడా అవహేళన చేసి మాట్లాడుతున్నటువంటి మాటలు మనం వింటున్నాము, చూస్తున్నాము. ఎక్కడ? సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో. అవునా కదా చెప్పండి? ఫేస్బుక్ ఓపెన్ చేయండి, యూట్యూబ్ ఓపెన్ చేయండి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. ఏమండి, యేసుక్రీస్తు గురించి ఉన్నతంగా మాట్లాడుతున్న మాటలు మనకు కనబడుతున్నాయా, వినబడుతున్నాయా? లేదా ఆయన అవమానిస్తున్నటువంటి మాటలు ఎక్కువగా మనకు వినబడుతున్నాయి, కనబడుతున్నాయి అన్నప్పుడు అవమానిస్తున్నటువంటి మాటలు ఎక్కువ. అందులో ఒక అతనండి ఊరూరు తిరుగుతూ ఉంటాడు. ఊరూరు తిరుగుతూ ఆయన ఏం మాట్లాడతాడు తెలుసండి? యేసుక్రీస్తు, అసలు యేసుక్రీస్తు మీరు దేవుడు దేవుడు అని మాట్లాడుతున్నాడు, ఆయనకి సిలువలో కొట్టినటువంటి 3 బేకులు ఆయన పీక్కోలేకపోయాడు, నీకేం రక్షిస్తాడని మాట్లాడుతున్నాడు ఒక అమాయకుడు. మరోవైపు మాట్లాడితే ఏమంటున్నాడంటే, ఏమండి, యేసుక్రీస్తు అనే వ్యక్తి అసలు కల్పితం, క్రీస్తు అనే వ్యక్తి చరిత్రలో లేడని మాట్లాడుతున్నాడు. మరికొంతమంది ఏమంటే యేసుక్రీస్తుకి వివాహం అయిందని మాట్లాడేవారు కొంతమంది. ఆయన కన్నటువంటి తల్లి గురించి, ఆ మరియమ్మ గురించి చాలా దారుణంగా ఒక రోమా సైనికుడితో అక్రమ సంబంధం పెట్టుకొని క్రీస్తును కన్నదని మాట్లాడేవాడు ఒకడు. ఇలా మనం చూస్తున్నప్పుడు మనం నమ్మిన దేవుని గురించి, ఏమండి, మనం ఏ సంఘంలో ఉన్నో ఆ సంఘం గురించి ఇంత దారుణంగా ఎందుకు మాట్లాడుతున్నారో తెలుసా మీకు? ఇలా మాట్లాడడానికి కారణం ఎవరో తెలుసా? ఎవరో కాదండి, బైబిల్ పట్టుకొని సంఘంలో చేర్చబడినటువంటి కొందరు క్రైస్తవులే దీనికి కారణం. క్రైస్తవులే కారణం? అవునండి, ఇది నేనంటున్న మాట కాదు, దేవుడు బైబిల్లో రాయించిన మాట. మీరే ఈ కారణం అని ఎక్కడ రాయించాడు? చూడండి ఒకసారి రోమపత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చూడండి. జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరిచి చూడండి. అవకాశం ఉంటే మీరు చదువుకున్న వారైతే రాసుకోండి నోట్బుక్లలో. ఏమండి చూడండి, రోమపత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. అన్యజనుల మధ్య దేవుని నామం దూషింపబడుతుంది మిమ్మును బట్టి అంటున్నాడు. ఎవరిని బట్టి? నమ్ముకున్నామని చెప్పినటువంటి క్రైస్తవులలో కొందరిని బట్టి. ఏం చేశారని దూషింపబడుతుందండి దేవుని నామం అన్యజనుల మధ్య అన్నప్పుడు? ఏమంటే ప్రాముఖ్యంగా చెప్పాలంటే సంఘంలో చేర్చబడిన వారు కంటే ముందు సంఘానికి కాపరులుగా, సేవకులుగా, బోధకులను చెప్పుకుంటున్న వారు చేస్తున్నటువంటి తప్పులను బట్టి. ఏమంటే సేవకులు తప్పులు చేస్తున్నారు అన్నప్పుడు చేస్తున్నారండి, బోధకులు అనుకున్న వారు తప్పులు చేస్తున్నారు అప్పుడు చేస్తున్నారు. వారు చేస్తున్నటువంటి తప్పుల్లో మొట్టమొదటిది ఏంటన్నప్పుడు అండి, తప్పుడు బోధలు సమాజానికి అందించడం. బైబిల్లో ఉన్న బోధలు కాదండి, బైబిల్ను దాటి ముందుకెళ్ళి మాట్లాడుతున్నారు చాలా మంది బోధకులు. ఏమని మాట్లాడుతున్నారు అన్నప్పుడు అండి, బైబిల్లోనండి ఎంత చక్కగా దేవుడు ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో, ఎంతవరకు మనం మాట్లాడాలో, ఎంతవరకు మనం వెళ్ళకూడదో ప్రతి విషయాన్ని దేవుడు చెప్పేశాడు. అవి చదువుకోక, వాటిని పరిశీలించి అందులో ఉన్న సారాన్ని అర్థం చేసుకోక నోటికి వచ్చినదల్లా మాట్లాడుతున్నటువంటి బోధకులు ఈరోజు సమాజంలో మనకు కనబడుతున్నారు. అలాంటి వారు ఏం మాట్లాడుతున్నారు అన్నప్పుడు, ఏమండి, వాక్యం చెప్పమని దేవుడు అవకాశం ఇస్తే నిలవబడి ఏమండి ఇతర దేవతల గురించి మాట్లాడుతున్నారు, ఇతర అన్యజనుల యొక్క విశ్వాసాల గురించి మాట్లాడుతున్నారు, వారి నమ్మకాల గురించి మాట్లాడుతున్నారు. నీకు బైబిల్ ఉందే, 66 పుస్తకాలు ఉన్నాయి, ఇందులో ఎన్నో విషయాలు దేవుడు పెట్టాడే, దీంట్లో ఉన్న విషయాలు నువ్వు మాట్లాడకుండా ఇతర దేవతల గురించి నీకెందుకు? వారి నమ్మకాల గురించి నీకెందుకు? వారి విశ్వాసాల గురించి నీకెందుకయ్యా? ఎలా మాట్లాడుతున్నారు వాటి గురించి అన్నప్పుడు? చాలా అసహ్యకరంగా మాట్లాడుతున్నారు. బైబిల్ పట్టుకొని వారు నమ్ముకున్న దేవతల గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? చెప్పు, ఊరుకోరు.
అలాగని అన్ని దేవతల గురించి, అన్యులైనటువంటి వారి యొక్క దేవుళ్ళ గురించి కానీ దేవతల గురించి కానీ మాట్లాడడానికి బైబిల్ మనకు పర్మిషన్ ఇచ్చిందా? ఇచ్చిందా? ఇచ్చిందో లేదో చూడండి ఒకసారి బైబిల్ తెరిచి. ఏమంటే పేతురు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చూడండి. పేతురు రాసినటువంటి రెండో పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. క్షమించండి, మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మీలో ఎవడును నరహంతకుడుగా ఉండకూడదు, దొంగగా ఉండకూడదు, దుర్మార్గుడుగా ఉండకూడదు, అలాగే పరుల జోలికి పోవాడుగా కూడా ఉండకూడదు. పరుల జోలికి నువ్వు వెళ్ళొద్దు. పరుల జోలికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? పరుల యొక్క విశ్వాసాల గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? వారి జోలికి నువ్వు వెళ్ళొద్దు, వారి విశ్వాసాల గురించి మాట్లాడొద్దు. దేవుడు ఎంత చక్కగా చెప్పాడండి. ఎందుకు చెప్పాడు? అసలు మాట్లాడే అవసరత మనకి ఏముంది చెప్పండి. ఏమండి, భారతదేశంలో మనం ఉంటున్నాం కదా, మనం ఉంటున్నటువంటి భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది. ఈ రాజ్యాంగం మనకిచ్చినటువంటి స్వేచ్ఛ ఏంటన్నప్పుడు మనం నమ్మిన విశ్వాసాన్ని మనం ప్రకటించుకోవచ్చు. అలాగే మన నమ్మకాన్ని మనం ప్రకటించుకుంటూ ఎదుటి వారి యొక్క విశ్వాసాలను మనం గౌరవించాలి. మన విశ్వాసాన్ని మనం ప్రకటించుకోవాలి, అలాగే ఎదుటి వారి విశ్వాసాలని మనం గౌరవించాలి. అదే మనకి ఇచ్చినటువంటి హక్కు. ఆ హక్కును మనం చక్కగా వినియోగించుకోవాలి. అలాగే దేవుడు కూడా ఏం చెప్తున్నాడు అన్నప్పుడు, నాయనా నువ్వేం చేయాలన్నప్పుడు పరుల జోలికి వెళ్ళొద్దు, పరుల గురించి నువ్వు మాట్లాడద్దని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన ఈ మాటనండి కొందరు దేవుడి సేవకులుగా బోధకులుగా చెప్పుకుంటున్న వారు మీరి అవతలకి వెళ్ళి వారి గురించి మాట్లాడుతున్నారు. వారి గురించి, వారి దేవతల గురించి, దేవుళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నీ దేవుడు గురించి మాట్లాడకుండా ఉంటారా చెప్పు? వారు నువ్వు ఒకటంటే వాళ్ళు రెండంటారు. ఈరోజు నువ్వు సేవకుడిగా నువ్వు చేస్తున్నటువంటి తప్పును బట్టి సమాజంలో ఎవరి నామం దూషింపబడుతుందో తెలుసా? దేవుడి నామం. అంటే వారు దేవుడిని నానా మాటలు అనడానికి కారణం ఎవరన్నమాట? బైబిల్ పట్టుకున్నటువంటి సేవకుడిగా నువ్వే కారణం. వద్దండి, ఇలాంటి తప్పుడు బోధలు చేసే అధికారం, అవకాశం బైబిల్ మనకి ఇవ్వలేదు. ఏమండి, మరి మీరేం వారి గురించి మాట్లాడద్దంటున్నారు, వారు నమ్మిన దేవుళ్ళ గురించి దేవతల గురించి మాట్లాడదంటున్నారు. మనం మాట్లాడకుండా మౌనంగా ఉన్నా సరే వారు మాత్రం మాట్లాడుతున్నారండి అన్న వాడవచ్చు. నీకు విషయం చెప్పమంటారా? బైబిల్ మనకి ఏం నేర్పించింది అన్నప్పుడు సంస్కారం నేర్పించింది. సంస్కారం అంటే ఎదుటి వ్యక్తిని గౌరవించడం మనకు నేర్పించింది. మనం గౌరవిద్దాం, వాడు గౌరవించాలని మనం కోరుకోవద్దు. మనం గౌరవాన్ని ఇస్తున్నప్పుడు తిరిగి గౌరవించడం అనేది ఎవరు చేస్తారన్నప్పుడు సంస్కారవంతులు చేసేటువంటి పని. మనం గౌరవాన్ని ఇస్తున్నా సరే వాడు గౌరవించడం లేదంటే వాడికి ఏమి లేదో తెలుసా? సంస్కారం లేదు. సంస్కారం లేని వాడితో మాట్లాడడం ఎందుకు చెప్పండి అసలు? దానివల్ల ఏమవుతున్నప్పుడు మనమే బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఎవరి గురించి మనం తప్పుడుగా మాట్లాడకూడదు, ఎవరి విశ్వాసాల గురించి మాట్లాడకూడదు. మన దేవుడు ఎంత గొప్పవాడో చెప్పాలి, మన బైబిల్ ఎంత గొప్పదో చెప్పాలి, అంతవరకే మన పరిధి. కనుక ఈ విషయంలో కొందరు సేవకులు చేస్తున్నటువంటి తప్పును బట్టి అన్యులలో కొందరు లేస్తున్నారు, ప్రభువు గురించి తాము మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇది మొదటగా చేస్తున్నటువంటి తప్పు. రెండోది ఏంటి చెప్పమంటారా? రెండోది ఏంటన్నప్పుడు అండి, మరి కల్పనా కథలు చెప్తున్నారు బోధకుల్లో కొంతమంది. కల్పనా కథలు అంటే కల్పించి ఊహించిన మాటలు చెప్పేస్తున్నారు. నీకు ఊహకే ఏది వస్తే అది చెప్పేస్తావా? కొంతమంది అండి వాక్యం చెప్పమని బోధకుల్ని వేదిక మీదకి పిలిచి అవకాశం ఇస్తే అప్పటికప్పుడు వచ్చేసండి చెప్పేస్తాడు. ఏంటండి మీరు అప్పటికప్పుడు చెప్పేస్తున్నారు అంటే, నాకు ఆ సమయానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏది బయలుపరిస్తే అదే మాట్లాడతానంటాడు. అప్పటికప్పుడు ఏది బయలుపరిస్తే అదే మాట్లాడతావా? మరి ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచేటట్లయితే ఈ బైబిల్ ఎందుకు మనకి? ఏమండి, బైబిల్ ఎందుకు ఇచ్చినట్టండి? దేవుడు నేరుగా మనిషితోనే మాట్లాడి మనిషికి అప్పటికప్పుడు ఏ విషయాలు చెప్పాలో అవి అందించే అవకాశం ఉంటే 66 పుస్తకాలతో కూడినటువంటి బైబిల్ ఎందుకు? ఇది ఇచ్చాడంటే దాని అర్థం ఏంటన్నప్పుడు మనం చదవాలని, ధ్యానించాలని, ముందుగా మనం సిద్ధపడాలి. దైవజనుడు సిద్ధపడాలని చెప్పాడండి దేవుడు. ఎంత సిద్ధపడాలనుకుంటున్నారు వాక్యం చెప్పే ముందు?
వాక్యం చెప్పే ముందు ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదని జాగ్రత్తగా సిద్ధపడి ఆ తర్వాత ప్రజల ముందు నిరూపడి నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా వాక్యాన్ని బోధించాలి. ఏమండి? అలా కాకుండా కల్పన కథలు చెప్పేస్తున్నారు ఈరోజు చాలా మంది. కల్పన కథలు చెబుతున్నారు అంటే, కట్టు కథలు చెబుతున్నారంటే వారి కళ్ళ ముందు వారు చూస్తున్న వాటన్నిటిని బైబిల్కి జోడించేసి వారు మాట్లాడుతున్నారంటే వారు ఎలాంటి వాళ్ళు తెలుసా? వారు ఎలాంటి వాళ్ళని రాయబడింది బైబిల్లో చూస్తారా ఒకసారి? అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళని రాయబడిందో చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు, వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు అంటున్నాడు దేవుడు. ఏమండి? అలా ఊహించి కథలు నీకు చెప్పి నేను మాయ చేసే వాళ్ళు ఎవరో తెలుసా? వారు లోబులు అన్నాడు. లోబులు అంటే డబ్బు ఆశ కలిగిన వారు. ఏమండి? బోధకుల్లో కూడా రండి కొందరండి సేవ చేస్తున్నారు. దేని కొరకు సేవ చేస్తున్నారు? డబ్బుల కోసం అండి. నేను ఒక వ్యక్తిని చూశాను స్వయంగా. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అన్నప్పుడు, ఏమండి బైబిల్ పట్టుకొని మనం బోధ ఎందుకు చేయాలన్నప్పుడు ఎంతో కొంత మనకు లాభం రావడం కోసమే కదా అంటున్నాడు. ఎంత దారుణం అండి ఆ మాట! బైబిల్ అడ్డు పెట్టుకొని బ్రతకడం కొరక వద్దండి. సమాజం ఆల్రెడీ ఏం మాట్లాడుతుందో తెలుసా? ఏమండి? బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పేవారు ఎవరో తెలుసా? బ్రతకడం చేతకాక, చదువు అబ్బక వారు బైబిల్ పట్టుకుని బోధకులని సమాజంలోకి వెళ్ళిపోయారని ఒక తప్పుడు అభిప్రాయంతో ఆల్రెడీ ఉంది. నువ్వు దాన్ని గాయపరిస్తే ఎంత అవమానం దేవుడికి! చాలా తప్పండి. బైబిల్ బోధించే వాళ్ళు డబ్బుల కోసం బోధించకూడదు. డబ్బులు సంపాదించాలనుకుంటే, డబ్బులే కావాలనుకుంటే ఏ పనిని చేసుకొని సంపాదించవచ్చు కదా. దేవుని అడ్డం పెట్టుకొని దేవుని పేరు చెప్పుకొని బ్రతికేయడం చాలా ప్రమాదం. అది వారి కొరకు తీర్పు సిద్ధంగా ఉందంటున్నాడండి. అలా కథలు చెప్పే వారందరూ కూడా ఈ కోవకు చెందిన వారే. కొంతమంది బోధకులు ఇలా ఉన్నారు. మరికొంతమంది ఏం చేస్తుంటే చూడండి. మరికొంతమంది సంఘాల్లో, మూడవదిగా సంఘాలు ఏం చేస్తున్నప్పుడు ఆచారాలను నేర్పిస్తున్నారు, ఆచారాలను పాటిస్తున్నారు. ఆచారాలు అంటే ఏమండి? మీరు క్రీస్తులోనికి రాకముందు ఏ మతంలో అయితే ఉన్నారో, లేదంటే వారు ఏ విశ్వాసంలో అయితే ఉన్నారో అప్పటి వరకు వారు అవలంబించినటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి సంఘాల్లో పెట్టేస్తున్నారండి. లేదా అక్కడ ఏం చేసేవారో అవన్నీ కూడా సంఘాల్లో చేస్తున్నారు కొందరు. చాలా తప్పండి. ఏమండి? క్రైస్తవుడిగా మారిన తర్వాత, నువ్వు సేవకుడుగా మారిన తర్వాత సంఘానికైనా సమాజానికైనా నువ్వు ఏం చెప్పాలి, ఏం నేర్పించాలన్నప్పుడు ఆజ్ఞలు చెప్పాలి, ఆజ్ఞలు నేర్పించాలి తప్ప ఆచారాలు కాదు. ఒకానొక రోజు అండి చరిత్రలో ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా వారు ఉన్నారు. ఆ సమయంలో దేవుడు మోషేని పుట్టించాడు, నాయకుడిగా వారి ముందు నిలవబెట్టాడు. వారి ద్వారానండి ఇశ్రాయేలందరినీ కూడా వారి పితరులకు దేవుడు వాగ్దానం చేసినటువంటి కనాను భూమికి నడిపిస్తున్నటువంటి ఆ సమయంలో వారు ఐగుప్తులో నేర్చుకున్నటువంటి ఆచారాలు కలిగి ఉన్నారు. వారు ఆ ఆలోచనలో ఉన్నారు. దేవుడు ఏం చేశాడో తెలుసా? అప్పుడు మీరు అక్కడ ఆచారాలు ఏది కూడా మీరు పాటించకూడదు, ఇప్పటి నుంచి మీరు పాటించవలసింది ఏంటన్నప్పుడు నా ఆజ్ఞలు అని వారికంటే ఆజ్ఞలు ఇచ్చాడండి. దేవుడు ఇచ్చాడు, ఆజ్ఞల్ని ఇచ్చాడు. ఒకసారి చూడండి నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనం చూడండి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అంటున్నాడు. చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు వారికి ఆజ్ఞలు ఇచ్చి, ఇదిగో నేను మీకు ఇచ్చేటువంటి ఆజ్ఞలను మీరు ఏం చేయాలన్నప్పుడు గైకొనాలి. మీకు ఇచ్చేటువంటి ఆజ్ఞలు మీరు గైకొనే వారిగా ఉండాలి. ఆచారాలు వద్దు, ఆచారాలు మంచివి కావు, ఆజ్ఞలు మంచివి. ఎందుకు? ఆచారాలు నిన్ను మూఢత్వంలోకి నడిపిస్తే ఆజ్ఞలు నిన్ను వెలుగులోకి నడిపిస్తాయి. ఉన్నతమైన జీవితాన్ని నువ్వు పొందుకోవడానికి నీకు అవకాశం కల్పిస్తాయి. ఏంటన్నప్పుడు ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు. నువ్వు దేవుని ఆజ్ఞలు నువ్వు అనుసరిస్తే నిన్ను ఎప్పుడు కూడా నేను సంతోషంగా ఉంచేలా పరిస్థితి నేను కల్పిస్తా అంటున్నాడు దేవుడు. ఏం చెప్పాడు? మరొకసారి చదవండి మంచి మాట. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు
కరుణిస్తాను నేను అంటానండి. 1000 తరాలుగా కరుణిస్తానండి. 1000 తరాలు అంటే 1000 తరములు అన్న పదానికి అర్థం ఏంటన్నప్పుడు ఏమండి, దీర్ఘకాలము, ఎక్కువ కాలం నేను వారిని కరుణిస్తాను అని దేవుడు చెబుతున్నాడు అనమాట. అంటే ఆజ్ఞలు గైకొనాలండి, ఆజ్ఞలు నేర్పించాలండి. సంఘాల్లో సేవకులు ఆజ్ఞలు కాకుండా ఆచారం నేర్పిస్తున్నారంటే వారు తప్పు చేస్తున్నారు, ఆక్రమము చేస్తున్నారని అర్థం. ఏమండి, బోధకులైన వారు ఇలా ఉన్నారు అన్నప్పుడు ఇలా ఉన్నారు. మరి కొంతమంది ఎంత తప్పుడు బోధనలు ఈరోజు సమాజంలో నుండి చెప్పిస్తున్నారు మనం చూస్తున్నామండి. ఇక వాటి గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారండి. మనం చెబుతున్నటువంటి వాస్తవాలను వారు స్వీకరించకపోగా ఏం చేస్తారు, మన శత్రువులుగా భావిస్తారు. అంతే కదండి, శత్రువులుగా భావించి మన మీద వేసే ముద్ర ఏంటో తెలుసా? అబద్ధ బోధకులను ముద్రేస్తారు. ఏమండి, మంచి చెప్పిన వాడిని సమాజం స్వీకరిస్తుందా చెప్పండి? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడమని సమాజం ఒప్పుకుంటుందో? ఒప్పుకోదండి. ఇది మొదటి నుంచి ఉన్నదే, ఈరోజు కొత్త ఏం కాదు. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు వాస్తవాలు మాట్లాడాడు. కుండ బద్దలు కొట్టినట్టుగా ఆయన ఎన్నో వాస్తవాలు చెప్పాడండి. ఆ వాస్తవాలను ఆ రోజు ఉన్నటువంటి బోధకులు తట్టుకోలేకపోయారు. విని పళ్ళు కొరికారు. ఏ పళ్ళు కొరికారు? వారి నోట్లో ఉన్న 32 పళ్ళు పట్ట కొరికారు. ఎక్కడ దొరుకుతాడా యేసుక్రీస్తు చంపేద్దామని ప్రయత్నం చేశారండి ఆ రోజున్న బోధకులు. ఈరోజు వాస్తవాలు నండి ఇంకా ముందుకు వెళ్ళి మనం చెబితే తట్టుకొని మన బ్రతకనిస్తారనుకుంటున్నారా? ఈ తప్పుడు బోధనలు చేస్తున్న వారు కూడా చంపిన ఆశ్చర్యం లేదు. ఎందుకు? దేవుని మాటనే మీరిన వారుగా కనబడుతున్నప్పుడు మనం ఎంతండి వారి ముందు? దయచేసి అలా చేయకూడదు. అలా చేస్తున్నారంటే దాని అర్థం ఏంటన్నప్పుడు ఆక్రమము చేస్తున్నారు. ఇలా బోధకులు కనబడుతున్నప్పుడు మరి విశ్వాసులైన వారు ఎలా ఉన్నారు సంఘాల్లో? వీళ్ళు ఎలా ఉన్నప్పుడు విశ్వాసులు కూడా క్రమము తప్పి అక్రమముగా నడుచుకుంటున్నట్లుగా మనకు కనబడుతుంది. విశ్వాసులు కూడా అన్నప్పుడు విశ్వాసులు కూడా అంతే కదండి. ఏమండి, ఆ తల్లి ఆ చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అంటారు. సామెత ఊరకే పుట్టలేదు కదా. అంటే తల్లి ఆవు చేనులో మేస్తుంది, దూడ మాత్రం గట్టున మేస్తుందా? అది కూడా తల్లి వెనకే చేలో మేసేస్తుంది. అలాగే బోధకులు తప్పుడు బోధలు సమాజానికి అందిస్తున్నప్పుడు, సంఘాలకు అందిస్తున్నప్పుడు మరి విశ్వాసులు ఎలా ఉంటారు అన్నప్పుడు అదే త్రోవలు నడుస్తారు. అందుకే చూడండి విశ్వాసులు ఎలా మారిపోయారు సంఘాల్లో అన్నప్పుడు. ఏమంటే మొట్టమొదటగా ఎలా మారిపోయారంటే సంఘానికి క్రమంగా రాని వారిగా మారిపోయారు. అవునా కదా చెప్పండి? ఏమండి, సంఘానికి క్రమంగా వస్తున్నారా విశ్వాసులు అన్నప్పుడు? లేదండి. చాలా సంఘాల్లో చూడండి, ఏమండి ఆ క్రిస్మస్ వచ్చినప్పుడు, లేదంటే గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు, ఈస్టర్ వచ్చినప్పుడు, అలాగే న్యూ ఇయర్ వచ్చినప్పుడు మాత్రం అండి సంఘాలు నిండిపోతాయి. చివరికంటే బయట కూడా టెంట్ వేస్తారు. ఎప్పుడు? ఈ 4 సందర్భాల్లో. మరి మిగిలిన వారాల్లో బయట టెంట్ వేస్తారా? వేయరు. అసలు లోపటే నిండదు చర్చ్. ఎందుకు అంటే పండగకు మాత్రమే వచ్చేటువంటి క్రైస్తవులు అనమాట. ఎందుకు అలా మారిపోయారు? అక్రమం, క్రమం లేదు విశ్వాసుల యొద్ద. సంఘానికి క్రమంగా రానటువంటి విశ్వాసులు కనబడుతున్నారు ఈరోజు సంఘాల్లో. చాలా బాధాకరం అండి. క్రమంగా రాకపోవడం మంచిది కాదు. మొదటి శతాబ్దంలో నుండి క్రీస్తు సువార్త ప్రకటింపడం ప్రారంభమైన తర్వాత వారు ఎలా ఉన్నారో తెలుసా అండి? దినదినం ప్రతి దినము కూడుకుంటున్నారు వారు. చూడండి ఒకసారి వారి గురించి వ్రాయబడినటువంటి మాట అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయుటి యందును ఎడతెగక ఉన్నారు. ఏమండి, కంటిన్యూ అదే పనిలో ఉండిపోయారండి వాళ్ళు. ప్రతి దినము ఎడతెగకుంటున్నారు. మొదటి శతాబ్దంలో వాక్యం విన్నటువంటి వారేం అలా ఉన్నారు. మరి ఈ శతాబ్దంలో ఎలా ఉన్నారు క్రైస్తవులు అన్నప్పుడు వారం వారం సంఘానికి రావడమే కష్టంగా ఉంది. అంటే క్రమంగా ఉన్నారా? లేరండి. సంఘంలో చేర్చబడినటువంటి ప్రతి సభ్యుడు ఎలా ఉండాలన్నప్పుడు ప్రతి ఆదివారం మానక సంఘానికి రావాలి. రావడం లేదంటే అక్రమకారుడుగా ఉండిపోయావని అర్థం. ఇది మొదటిది. రెండోది ఏంటో తెలుసా అండి? రెండోది ఏంటన్నప్పుడు వాక్యం నేర్చుకోకపోవడం. విశ్వాసం చేస్తున్నటువంటి రెండవ తప్పు ఏంటన్నప్పుడు వాక్యం నేర్చుకోవడం లేదు. వాక్యం నేర్చుకుంటున్నారా? ఏమండి, ఎంతమంది సంఘంలో ఉన్న వారికి వాక్యం వచ్చు అన్నప్పుడు చాలా చాలా తక్కువ మందికే. చివరికి బాధాకరమైన విషయం ఏంటి చెప్పమంటారా? సంఘానికి మేము వస్తున్నామండి, మేము రాబట్టి సుమారండి ఒక 20 ఏళ్ళు అయిపోయింది, 30 ఏళ్ళు అయిపోయిందని చెప్పుకుంటారు. కానీ బైబిల్లో ఉన్న 66 పుస్తకాల పేర్లు కూడా కొందరికి తెలియదు.
ఎందుకు నీకు 66 పుస్తకాల పేర్లు కూడా తెలియదు అన్నప్పుడు నువ్వు వస్తున్నా బైబిల్ పట్టుకుని అంతే తప్ప వాక్యం నేర్చుకోవాలన్న ఆసక్తి నీలో లేదు. ఏమంటే దేవుడు 66 పుస్తకాలతో కూడిన గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడన్నప్పుడు నువ్వు చదవాలని, నేర్చుకోవాలని. నువ్వు చదవడం లేదు, నేర్చుకోవడం లేదు. నేర్చుకోకపోతే నీ బ్రతుకు ఎలా మారుతుంది చెప్పు? ఏమండి, బడికి మనం పిల్లల్ని పంపిస్తున్నాం అన్నప్పుడు పంపిస్తున్నాం. ఎంత ఫీజు కట్టి పంపిస్తున్నాం బడికి పిల్లల్ని? వేల రూపాయలు, లక్షల రూపాయలకు ఫీజులు కట్టి బడికి పంపిస్తున్నాం మన పిల్లల్ని. మనం పిల్లల్ని బడికి పంపిస్తున్నప్పుడు వారు ఏం చెయ్యాలని మనం కోరుకుంటామంటే వారు తీసుకొని వెళుతున్నటువంటి పుస్తకాలను బాగా చదవాలి, అందులో ఉన్న విషయాలు బాగా నేర్చుకోవాలి, పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని మనం కోరుకొని బడికి పంపిస్తున్నాం. బాగుంది. నీ గర్భాన పుట్టిన పిల్లలు బడికి వెళ్ళి వారేమో బాగా నేర్చుకోవాలని నువ్వు ఎలాగైతే ఆశపడుతున్నావో, బైబిల్ పట్టుకొని సంఘానికి వస్తున్నటువంటి నీ విషయంలో కూడా దేవుడికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? నువ్వు కూడా బైబిల్ బాగా నేర్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి నేర్చుకుంటున్నావా? లేదు. నేర్చుకోకపోతే బ్రతుకు ఎలా మారిపోతుంది? ఎలా బ్రతకాలి అసలు ఎలా తెలుస్తుంది? ఈరోజు విశ్వాసులు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారన్నప్పుడు వాక్యము నేర్చుకునే వారిగా కూడా ఉండండి పరిస్థితి. మరో విషయం చెప్పంటారండి, మరొకటి ఏంటన్నప్పుడు ఏమండి, వాక్యం నేర్చుకోవడం కాదు, వాక్యం చెబుతున్నప్పుడు కనీసం జాగ్రత్తగా కూడా వినటువంటి పరిస్థితి అండి. కొంతమంది చూడండి, సంఘానికి వస్తారు, కూర్చుంటారు, కూర్చొని ఏం చేస్తారు? అక్కడ సేవకులు వాక్యం చెప్పడం ప్రారంభించగానేనండి హాయిగా నిద్రపోవడం ప్రారంభిస్తారు. అవునా కదా చెప్పండి? నిద్రపోతూ ఉంటారు. మరి నిద్రపోతున్న వారిని పాస్టర్ గారు ఏం చేయాలి? అమ్మా అని పేరు పెట్టి పిలిచి నువ్వు నిద్రపోతున్నావు అన్నారు అనుకోండి. ఒకవేళ మరుసటి వారం నుంచి సంఘానికి రావడం మానేస్తుంది. ఎందుకు? అందరి ముందు నన్ను పేరు పెట్టి పిలిచి నేను పడుకుంటే నన్ను లేపి నన్ను అవమానించాడు పాస్టర్ గారు, కాబట్టి ఆ సంఘానికి నేను ఇక్కడ నుంచి పోను. అందుకే పాపం ఏం చేస్తాడు? నిన్ను పోగొట్టుకోవడం తనకు బాధ కనుక అప్పుడు ఏం చేస్తాడు? మధ్యలో హల్లెలూయా అంటాడు అనమాట. హల్లెలూయా అనగానే వెంటనే ఏమైపోతావు? అలర్ట్ అయిపోతావు. అలర్ట్ అయిపోయి నిద్రలో నుంచి బయటకు వచ్చి ఓకే నేను మెలకుతూ ఉన్నానని నువ్వు చేయలేపుతావు. అప్పుడు మరలా ఈయన వాక్యం చెప్పడం ప్రారంభిస్తాడు. ఎందుకు వస్తున్నా సంఘానికి? వాక్యం వినడానికి కాదా? పడుకోవడానికి వస్తున్నారా? ఏమండి, అసలు సంఘానికి నువ్వు పడుకోవడానికి వచ్చేటట్లయితే ఇక్కడ కంటే నీకు ఇంటి దగ్గరే కదా సౌకర్యంగా ఉంటుంది పడుకోవడానికి. అవునా కదా చెప్పు? ఇంటి దగ్గర మంచిగా మంచం ఉంటుంది, బెడ్షీట్ ఉంటుంది, తలదిండు ఉంటుంది, హాయిగా మంచం మీద పడుకోవచ్చు. ఇంటి దగ్గర అంత బాగుంటే అక్కడ పడుకోకుండా వచ్చి సంఘంలో ఎందుకమ్మా పడుకుంటున్నావు? ఇక్కడ నువ్వు వస్తుంది ఎందుకు? వాక్యం వినడానికి. జాగ్రత్తగా వాక్యం నువ్వు వినాలి. అందుకే దేవుడు ఏమన్నాడు అన్నప్పుడు వినుటకు వేగరపడమన్నాడు. ఎందుకు వినమన్నాడు? వేగరపడి ఎందుకు వినమన్నాడు తెలుసా అండి? వాక్యం మనం జాగ్రత్తగా విన్నప్పుడు, మన మనసులోకి ఆ వాక్యం ఎక్కినప్పుడు, ఆ వాక్యాన్ని మనం పదే పదే ధ్యానించినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. కనుక అంటే మన ప్రవర్తన మారాలంటే, మన బ్రతుకు బాగుండాలంటే వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలి. కానీ ఈరోజు సంఘాల్లో ఉన్నవారు వాక్యాన్ని జాగ్రత్తగా వినే పరిస్థితుల్లో కూడా లేరు. ఏమండి, ఇలాంటి సేవకులను, ఇలాంటి విశ్వాసులను చూస్తుంటేనండి మొదటి శతాబ్దంలోనూ ఒక సంఘం జ్ఞాపకం వస్తుంటది. ఏంటా సంఘం తెలుసా? ప్రకటనల గ్రంథంలో రాయబడినటువంటి 7 సంఘాల్లో 5వ సంఘమే అది. ఏ సంఘం అది? సార్దీసు సంఘం. ఆ సంఘం గురించి అండి ప్రభు యోహాను గారి ద్వారా రాయిస్తూ ఏం చెబుతున్నాడో చూడండి. ఆ సంఘం గురించి చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం నుండి చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం నుండి, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. అది ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. ఏమండి, ఏం చెప్తున్నాడు ఇక్కడ? జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది, కానీ ఆ సంఘంలో ఉన్న వారందరూ కూడా ఎలా ఉన్నారటంటే మృతులుగా ఉన్నారట. అంటే చచ్చిపోయినటువంటి శవాలుగా ఉన్నారనమాట. శవం ఎలా ఉంటుందో చెప్పండి? కదలదు, మెదలదు, మాట్లాడదు, ఎక్కడ వేస్తే అక్కడే ఉండిపోద్ది అనమాట శవం. ఆ శవంతో పోలుస్తున్నాడు సార్ది సంఘంలో ఉన్న వారందరినీ. ఎందుకు వారితో పోలుస్తున్నాడు అక్కడ అన్నప్పుడు, వారిలో క్రియలు లేవు, అంటే కదలికలు లేవు అనమాట. కదలికలు లేవనప్పుడు లేవండి,
క్రియలుంటే బ్రతికున్నట్లు, క్రియలు లేకపోతే చచ్చిన శవంతో సమానం. ఈరోజు ఏమంటే సేవకులుగా చెప్పుకుంటున్న వారు కానీ, విశ్వాసులుగా చెప్పుకుంటున్న వారు కానీ సంఘాల్లో ఏ క్రియలు చేస్తున్నారు చెప్పండి? ఏమైనా క్రియలు చేస్తున్నారా? ఏమండి మా సంఘం అండి ఈ ఊర్లో ప్రారంభించండి, సుమారు 20 ఏళ్ళు అయిందన్నాడు. బాగుంది. 20 ఏళ్ళ నుంచి మీ సంఘము ద్వారా ఎన్ని దైవ కార్యక్రమాలు చేశారు చెప్పు? ఒక్కటి లేదు. అంటే మీ సంఘం ఎలాంటిదో తెలుసా? సారథి సంఘం లాంటిది. ఎందుకు? క్రియలు కనిపించాలి సంఘము నుండి. దేవుని ఎదుట సంఘము క్రియలు చేసేదిగా కనిపించాలి. క్రియలు లేని సంఘము మృతము. అందులో ఉన్న వారందరూ కూడా చనిపోయినట్టే. ఏమండి? అంటే మా సంఘంలో ఏ పనులు చేయనంత మాత్రం మీరు చనిపోయిన వారమేనా అన్నప్పుడు చనిపోయిన వారే. ఎలాగా? ఆత్మీయంగా చనిపోయిన వారు మీరు అందరూ కూడా. అందుకే అక్కడ జీవించిన పేరుంది. మీరు వారం వారం వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానుక ఇస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు. చూడడానికి అందరూ కూడా బ్రతికే ఉన్నారు. కానీ ఏ క్రియలు చెయ్యకపోవడాన్ని బట్టి అందరూ కూడా మృతులే. ఏ సంఘం అయితే, ఏ సంఘంలో ఉన్న విశ్వాసులైతే దేవుని కార్యక్రమాలు క్రియలు చేస్తారో వారే జీవించిన వారు. ఏమండి? అలా జీవించేవారు ఎప్పుడు ఎలా ఉంటారో తెలుసా అండి? ఒక మాటను మనసులో పెట్టుకుంటూ ఉంటారు. అదే మాట పదే 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 జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఏంటా మాట చెప్పమంటారా? నేను చెప్పడం కూడా చూపిస్తాను. చూడండి, బైబిల్ చూడండి ఒకసారి. ఏంటో మాట? పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము అన్నాడండి. చీకటిలో ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయాలి. ఇదే ఆలోచన కలిగి ఉంటారండి జీవించిన వారు. ఏమండి? ఈరోజు ఈ సభలు జరుగుతున్నాయండి. ఇంత గొప్పగా 3 దినాలు సభలు జరుగుతున్నాయి. ఈ సభలు ఎవరు చేశారో తెలుసా? ఎవరు చేశారనుకున్నప్పుడు కోట్ల రూపాయలు ఉన్నవారు, లేదంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ నెలకు లక్షల జీతాలు తీసుకుంటున్నవారు, లేదంటే భూములు ఉన్నవారు, బ్యాంకు బ్యాలెన్స్ మెయింటైన్ చేసే వాళ్ళు కాదండి. ఎవరు చేశారు తెలుసు ఈ సభలు? ఏమండి? సుతారీ పని. మీ ప్రాంతంలో బేల్దారి పని అంటారు అనుకుంటాను. ఆ పని చేసుకునేవారు. ఎక్కడ చేసుకునేవారు? ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లను, బంధువులను, కుటుంబ సభ్యులు అందరినీ విడిచిపెట్టి ఎక్కడో నండి 100 కిలోమీటర్ల దూరంలో మంచిర్యాల ప్రాంతంలో మా వసతులు ఉండి లేనటువంటి చోట నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడ ఉంటూ కష్టపడి ఆ కన్స్ట్రక్షన్ వర్క్ చేసుకుంటూ వచ్చేటువంటి సంపాదనతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఒక్కొక్క రూపాయి తీసి పక్కన పెట్టారు. దేని కొరకు? దేవుని కార్యక్రమం కొరకు. అమ్మో, ఇదిగో నేను చీకటిలో ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నన్ను పిలిచినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి నేను సమాజానికి ప్రకటించాలంటే నేనేం చేయాలి? సభలు పెట్టాలి. సభలు పెట్టాలంటే నా కష్టార్జితంలో నుంచి నేను డబ్బులు పక్కన పెట్టాలి అని ఒక్కో రూపాయి జాగ్రత్తగా నండి సంవత్సరం అంతా దాచిపెట్టి ఈ 3 రోజుల సభలు చేశారండి. ముఖ్యంగా 4 కుటుంబాలకు చెందిన వారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ దీని విషయంలో నుండి వచ్చినటువంటి ప్రచారం ఏంటో చెప్పమంటారా? ఏమండి? పెద్ద స్టేజ్ వేశారు, లైట్లు పెట్టారు, టెంట్లు కట్టేశారు. ఇంత పెద్దగా సభలు చేశారంటే వీరికి ఎక్కడి నుంచో చాలా సొమ్ము వచ్చేస్తుంది, అందుకే చేశారు అని ప్రచారం జరుగుతుందట. ఎక్కడి నుంచి రావడం లేదండి సొమ్ము. ఏమండి? వారి కష్టార్జితం ఇదంతా దాచారు. సువార్త ప్రకటించారు. ఎందుకు? ఇదిగో మేము చీకటిలో ఉన్నామే, పాపంలో మ్రగిపోతున్నామే, అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మా మీద జాలి చూపించాడు, దయ చూపించాడు, మమ్మల్ని అందరినీ కూడా వెలుగులోనికి పిలిచాడు. వెలుగులో మేము నడుస్తున్నప్పుడు ఈ వెలుగులోనికి రాకుండా ఎంతో మంది మా గ్రామంలో చీకటిలో మగ్గిపోతున్నారు, వారి జీవితాలు అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు, భయంకరమైన నరకానికి వెళ్ళిపోతున్నారు. అలాంటి వారిని ఎలాగైనా కాపాడాలని ప్రయత్నం చేయాలంటే సభలు ఏర్పాటు చేయాలన్న ఒక మంచి తలంపుతో ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నారండి. అంటే జీవించిన వారు చేసేటువంటి పనిది. ఇంకో మాట చెప్పమంటారా? దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయాలి అన్న విషయం కూడా గుర్తున్నవారండి వీరు. సత్క్రియలు చేయాలి, దేవుడి కొరకు కార్యములు చేయాలి. ఎవరైతే దేవుడు కార్యములు చేస్తారో వారు జీవించి ఉన్నట్లు. కార్యములు చేయడం లేదంటే ఆ సంఘం అంతా కూడా దేనితో సమానం తెలుసా? మృతము, శవముతో సమానం.
ఈరోజు సంఘాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్పండి? ఏ సంఘాలు కార్యక్రమాలు చేస్తున్నట్టుగా మనకు కనబడడం లేదండి. ఏమండి, ఒక్కసారి మనసు పెట్టి మీరు ఆలోచించండి. మీ జీవితాలను మీరు కాపాడుకుంటే సరిపోతుందా? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మీరు మాత్రమే రక్షణలోకి వస్తే సరిపోతుందని కోరుకోలేదండి. అందరూ మారాలని కోరుకుంటున్నారు. ఎందుకు? అందరూ కూడా ఆయన పిల్లలే కదా. నువ్వు ఎలాగైతే సత్యంలోకి వచ్చావో, వచ్చిన తర్వాత ఈ సత్యంలో ఉన్నటువంటి వెలుగును నువ్వు చూసినప్పుడు, నీ జీవితాలను నువ్వు వెలిగించుకున్నప్పుడు, ఇలా చీకటిలో ఎంతో మంది ఉండిపోయారని అలాగా ఒకప్పుడు, ఇప్పుడు ఉన్నట్టు అలా చీకట్లో ఉన్న వారందరినీ కూడా నేను వెలుగులోనికి తీసుకొని రావాలని వారి గురించి నువ్వు ఆలోచించాలి. ఎప్పుడు ఆలోచిస్తావు నువ్వు అన్నప్పుడు, నీవు బ్రతికున్నప్పుడు, నువ్వు జీవం కలిగి ఉన్నప్పుడు నువ్వు అలా ఆలోచిస్తావు. అలా ఆలోచించడం లేదంటే నువ్వు మృతము, నువ్వు శవం. ఈరోజు విశ్వాసులైన వారు ఎక్కువ సంఘాలు ఇలాగే ఉండిపోయారండి. కారణం అక్రమము చోటు చేసుకోవడం వలన. ఇంకెలా ఉన్నారు చెప్పమంటారండి? సంఘాల్లో విశ్వాసులుగా ఉన్నవారండి కక్షలు పెట్టేసుకుంటున్నారండి, పగలు పెట్టుకుంటున్నారండి, ద్వేషాలు పెట్టుకుంటున్నారండి. వీరంటే పడదు, వారంటే పడదు అంటున్నారు. ఏమండి, ఇది న్యాయం అంటారా మీకు చెప్పండి? అసలు క్రైస్తవుడైన వాడు నాకు ఇతనంటే పడదు అన్న మాట మాట్లాడవచ్చా? మాట్లాడకూడదు. అంటే ఈ సభలు ఇంత బాగా జరుగుతున్నాయి, ఇంత మంచి మాటలు వినబడుతున్నప్పుడు, అంటే గత సంవత్సరం జరిగినప్పుడు ఎంతమంది వచ్చారు తెలుసా? అంటే ప్రజలు 100 మంది వచ్చేసారండి. ఈ సంవత్సరం ఎందుకు రాలేదో తెలుసా? ఏదో సమస్య జరిగిందట, ఆ సమస్య జరిగింది మనుషుల్ని బట్టట, ఆ మనుషుల్ని బట్టి వాక్యం వినడానికి రారట. ఇది న్యాయమా చెప్పండి? మిమ్మల్ని బాధ పెట్టింది ఎవరు? మనిషి. ఇక్కడ ప్రకటిస్తుంది ఎవరు? ప్రకటిస్తుంది ఎవరి మాటలు? దేవుడు మాటలు కదా. నువ్వు నమ్ముకున్న ప్రభు మాటలే కదా. నేను బాధపడితే ఒకవేళ మనిషి వల్ల బాధపడి ఉంటాను, కానీ ప్రకటింపబడుతుంది క్రీస్తుని గురించిన మాటలు అయినప్పుడు మనుషులతో నాకు సంబంధం లేదండి, నేను వెళ్ళాలి, కూర్చోాలి, వాక్యం వినాలని రావాలి కదా. ఎందుకు రాలేదు అంటే నీకు అర్థం కాలేదు. కక్షలు, పగలు. క్రైస్తవుల మధ్య కక్షలు, పగలు ఉండకూడదండి. ఈ దేవుడు మెచ్చేవి కాదు. అందరూ ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడో తెలుసా? అందరూ ఎలా ఉండాలని కోరుకున్నాడో ఒక్కసారి మన బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే, కీర్తనల గ్రంథం 133వ అధ్యాయము 1వ వచనం చూడండి. అందరూ ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అక్కడ రాయబడింది చూడండి. కీర్తనల గ్రంథం 133వ అధ్యాయము 1వ వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాడండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి. ఒక తండ్రి పిల్లలు అని చెప్పుకుంటున్నటువంటి మనం అందరం ఐక్యంగా కలిసిమెలిసి ఉండాలండి. మరి కలిసిమెలిసి ఉండే పరిస్థితి మన లేదండి. వాడు పడదు అన్న, నాకు వాళ్ళంటే పడదు, వీరంటే పడదండి. ఆయన వారు సభలు పెడితే మేము వెళ్ళడం ఏంటి? ఇది న్యాయమా చెప్పండి? తప్పండి. ఇలా ఉండకూడదు. అందరం కలిసిమెలిసి ఉండాలి. ఎందుకు? అందరం సహోదరులం. మనం అందరం కూడా కలిసి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. కలిసి ఉండాలి. మనం ఎందుకు కలిసి ఉండాలన్నప్పుడు, మన కొరకు ప్రాణం పెట్టింది, రక్తం కార్చింది ఎవరన్నప్పుడు ఒక్కడే కనుక. అవునా? ఒకడే క్రీస్తే మన కొరకు ప్రాణం పెట్టింది. ఒక క్రీస్తు మనల్ని కొన్నాడు రక్తాన్ని ఇచ్చి. అలాంటప్పుడు మనం ఒక్కటిగా ఉండవలసింది పోయి ఒక్కటిగా ఉండము అని అంటే దేవుడికి మనల్ని బట్టి బాధ కాకపోతే సంతోషం ఉంటుందా చెప్పండి? ఇలాంటి పరిస్థితులు సంఘాలు ఎందుకు ఏర్పడుతున్నాయి? నీకు నిజముగా దేవుడు అర్థమైతే, బైబిల్ అర్థమైతే, నువ్వు చనిపోయేంత వరకు సంఘములో ఎవరితో కూడా గొడవలకు దిగవు. నాకు వీరంటే పడదన్న మాట నువ్వు అనవు. ఆ మాట అంటున్నావంటే నీకు దేవుడు అర్థం కాలేదు. నువ్వేం చేస్తావు? దేవుడు అర్థమైతే ప్రేమిస్తావండి. ఎంత ప్రేమ కలిగి ఉంటారో తెలుసా అండి? దేవుడు అర్థమైతే, క్రీస్తు అర్థమైతే ఎంత ప్రేమ కలిగి ఉంటాడు. ఎంత బాధ పెట్టినా క్షమించడం, సహించడం, భరించడం. ఇప్పుడు అర్థమవుతే మీ జీవితంలో మీరు ఎవరైనా క్షమించారా? ఎవరి విషయంలో ఓర్చుకున్నారా? ఎవరి విషయంలో సహిస్తున్నారా? లేదండి. ఎలా మారిపోయారన్నప్పుడు ఆ మధ్యకాలంలో నుండి ఒక సినిమా యాక్టర్ ఒక డైలాగ్ చెప్పలేండి, తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమించడం. ఆయన సినిమా యాక్టర్ చెప్పే డైలాగు ఈరోజు సంఘాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు ఇదే డైలాగ్ చెప్తున్నారు. ఇది మంచిదా? కాదండి. ఇది చాలా చాలా చెడ్డ లక్షణం. యేసుక్రీస్తు వారు బాధపడేటువంటి లక్షణం.
మనం అలా ఉండకూడదు. మన విషయంలో ఎవరు తప్పు చేసినా మనం ఎలా ఉండాలన్నప్పుడు క్షమించేవారిగా ఉండాలి, ఓర్చుకునేవారిగా ఉండాలి, సహించుకునేవారిగా ఉండాలి, అందరితో కలిసి మనం జీవించేవారిగా ఉండాలి, క్రీస్తు ప్రేమను అనేక మందికి ప్రకటించేవారిగా ఉండాలి, క్రీస్తుని గురించి సమాజానికి సత్యాన్ని అందించేవారిగా ఉండాలి. బ్రతికినంత కాలం ఒక్కటిగా కలిసి మెలిసి మనం ముందుకు వెళుతూ సమాజానికి క్రీస్తుని గురించినటువంటి సత్యాన్ని అందించేవారిగా ఉండాలి. ఇంకొక మాట చెప్పమంటారా? మనం అందరం ఒకటిగా ఉండడమే కాకుండా మనలో క్రీస్తును చూపించాలి. అవునండి, క్రైస్తవులు అండి ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారండి? 100 మంది క్రైస్తవులు ఉన్నారండి. ఉన్నటువంటి 100 మంది క్రైస్తవులు కూడా ఎలా ఉంటారన్నప్పుడు ఒక్క మాట మీదే ఉంటారండి. అందరూ ఒక్క మాట మీదే ఉంటారండి. అందరూ ప్రేమ కలిగి ఉంటారండి. అలాంటి సంఘాల మధ్య సమస్యలు లేవండి. అన్ని సంఘాలు ఏ కార్యక్రమం జరిగినా అందరూ ఒక ఐక్యతతో ఉంటారండి అన్నప్పుడు అన్యులకి ఏమనిపిస్తుంది? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏమనిపిస్తుంది అన్యులకి? ఏమండి, ఎంత మంచివారండి క్రైస్తవులు. వారు ఉన్న వరకు అందరూ కూడా ఐక్యంగా ఉన్నారండి. ఒకరికి బాధ కలిగితే మరొకరు వెంటనే స్పందిస్తారండి. ఒక్కరు కార్యక్రమం చేస్తున్నారంటే మిగిలిన సంఘాలు అందరూ కూడా కలిసిపోతారండి. ఎక్కడైనా క్రైస్తవులందరూ ఒక్కటిగా ఉంటారండి. విషయం అన్యులైన వారు చూస్తున్నప్పుడు మనల్ని చూసి ఏమనుకుంటారన్నప్పుడు వారు ఉంటే మనం కూడా క్రైస్తవుల్లాగా ఐక్యమత్యం కలిగి ఉండాలని నేర్చుకుంటారు. అలా కాకుండా నీది నీకే, నాది నాకే, ఎవరి దారి వారిది అన్నట్టుగా ఉంటున్నప్పుడు మనల్ని చూస్తున్నటువంటి అన్యులకు ఏమనిపిస్తుంది తెలుసా? వీళ్ళు క్రైస్తవులట, యేసుక్రీస్తు వారు నమ్ముకున్నవారట, ఆయన గొప్ప ప్రేమను కలిగి ఉన్నవారట అని వీళ్ళు ప్రకటిస్తారే తప్పితే వీళ్ళ జీవితంలో పాటించరు. వారే ఐక్యతగా కలిసిమెలిసి లేనప్పుడు వారు వచ్చి మాకు చెబితే మేము నమ్మిన వాటిని విడిచిపెట్టి యేసుక్రీస్తు నమ్ముకుంటామా, చాలే మాకు చెప్పొద్దంటారు. ఎంత అవమానం అండి ఇది దేవుడికి. క్రైస్తవుడు ఎలా ఉండాలన్నప్పుడు తన ప్రవర్తన, తన జీవితమే సమాజానికి అండి మాదిరిగా కనిపించాలి. మాటల్లో మాదిరి కనిపించాలి, ప్రవర్తనలో మాదిరి కనిపించాలి. జీవితంలో సమాజంలో ఉన్న వారికి మాదిరి చూపించేవాడిగా క్రైస్తవులు ఉండవలసింది పోయి క్రైస్తవుల మధ్యనండి కుమ్ములాటలు కొట్టుకుంటున్నారు. లేదా సంఘాలు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా చాలా చోట్ల జరుగుతున్నాయండి. ఎంత బాధాకరం అండి. అలా ఉండకూడదు. మనమందరం ఒక్కటిగా ఉండాలి, ఐక్యమత్యంగా ఉండాలి. మనమందరం కలిసి ఉండాలండి. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు. క్రీస్తుని నమ్ముకొని క్రైస్తవులం అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలండి. అదే మేము చెప్పేటువంటి మాటల్లో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం. కనుక ఈ గ్రామంలో క్రైస్తవులు చెప్పుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ ఏమండి అందరూ కలిసి మెలిసి ఉండాలి. కలిసి మెలిసి ఉంటేనే మనం పరలోకానికి వెళ్తాం. ఏమండి ఈ భూమి మీద బ్రతికినటువంటి ఈ కాలంలోనే ఎవరి నాది రైటు, నీది తప్పు అని అనుకుంటూ ఇక్కడే గొడవలు పడుతూ ఒకరంటే ఒకరు అసహించుకుంటూ దూరంగా మనం ఉంటే అలాంటి మనస్సు కలిగిన మనల్ని దేవుడు పరలోకంలో అడుగు పెట్టనిస్తాడు. ఒక్కసారి ఆలోచించండి. భూమి మీద ఉన్నప్పుడే నువ్వు నీ సహోదరుడితో సమాధాన పడలేదు, భూమి మీద ఉన్నప్పుడు నీ సహోదరుడితో నువ్వు కలిసి ఉండలేదు. అలాంటి నువ్వు పరలోకంలోకి నువ్వు అడుగు పెడితే ఇక్కడ కూడా అలాంటి సమస్యలు నువ్వు తీస్తావు. నీ వల్ల ఇక్కడ కూడా అలాంటి సమస్యలే తలెత్తాయి. కాబట్టి నీలాంటి వారిని నిన్ను పరలోకంలోనికి రానివ్వనంటాడు దేవుడు. కనుక ఇక్కడ సమాధాన పడి అందరితో మనం ప్రేమగా కలిసి ఉంటేనే పరలోక ప్రవేశం మనకు దక్కుతుంది. మరో మాట చెప్పమంటారా? అలా కలిసి ఉండడం ఎవరి ఇష్టమో తెలుసండి? దేవుని ఇష్టం. ఏమిటి దేవుడికి ఏది ఇష్టం అన్నప్పుడు ఆయనను ప్రతి ఆదివారం వచ్చి ప్రభువా ప్రభు అని పిలిస్తే ఇష్టం కాదండి, ఆయన చిత్తాన్ని జరిగిస్తే ఆయనకి ఇష్టం. చూస్తారు ఒకసారి ఆ మాట చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోక మందున్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఇష్టాన్ని ఎవరైతే జరిగిస్తారో వారు మాత్రమే పరలోకానికి అర్హులు. ప్రభువే చెప్పేశాడు. లేదండి తండ్రి చిత్తంలో ఉన్నటువంటి సహోదర ప్రేమ కలిగి నేను ఉండను, కానీ పరలోకానికి వెళ్ళిపోతాను అని ప్రతి ఆదివారం నువ్వు ఆరాధనలో పాల్గొని ప్రభు బల్లాలో చెయ్యి వేసి నువ్వు రొట్టె తీసుకున్నా ద్రాక్షరసం తీసుకున్నా నువ్వు పరలోకానికి వెళ్ళే అవకాశమే ఉండదు. నీకు పరలోకం కావాలంటే తండ్రి చిత్తం అందరితో ప్రేమగా ఉండాలి, అందరితో కలిసి ఉండాలి. అలా నువ్వు ఉన్నప్పుడే పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కనుక ప్రేమైన దేవుని వారులారా ఒక్కసారి ఆలోచించండి. బోధకులైన వారు కావచ్చు, విశ్వాసులైన వారు కావచ్చు, ఒకవేళ నేను చెప్పిన మాటల్లో ఏమైనా మీరు బాధపడుంటే ఒక తమ్ముడుగా ఒక అన్నగా నా బాధను అర్థం చేసుకొని పెద్ద మనసు చేసుకొని ఒకవేళ నేను మిమ్మల్ని బాధపడి నన్ను క్షమించండి. కానీ కోరుకునేది ఒక్కటే,
మీరందరూ ప్రేమగా కలిసిమెలిసి ఉండాలి. దేవుడి చిత్తం అది. అలా మీరు కలిసిమెలిసి ఉండి పరమందున్నటువంటి తండ్రిని ఈ భూమి మీద సంతోషపెట్టి ఆయన మహాలోకానికి చేరుకోవాలి. అలా కాకుండా ఉన్నారు అంటే మీరున్న సంఘములో అక్రమము విస్తరించిందని అర్థం, ప్రేమ చల్లారిపోయిందని అర్థం. ప్రేమ ఉన్న చోట దేవుడు ఉంటాడు. ప్రేమ ఉన్న చోట ఉన్నవారే దేవుడున్న మహాలోకానికి చేరిపోతారు. అక్రమకారులుగా ఉన్నవారు పరలోకానికి వెళ్ళే అవకాశమే ఉండదు. కనుక మీరు అందరూ ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, జరిగినటువంటి 3 దినముల సభలో ఆయన మీరు తోడుగా ఉన్నారు. మొదటి రోజు, రెండవ రోజు, చివరి రోజు ఎంతో ఉన్నతమైన శ్రేష్టమైన మీ మాటలను తండ్రి మీరు మాకు అందించారు. ఏ మాటలైతే మేము విన్నామో 3 దినాలుగా విన్నటువంటి ప్రతి మాటను ఆయన మా హృదయం అనే పలకలపైన వ్రాసుకొని వాటి ప్రకారంగా మేము జీవించడానికి ఆయన సహాయం చేయండి. మరి ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి సంఘాలను దీవించండి. సంఘ కాపరులుగా ఉంటున్నటువంటి సేవకులను దీవించండి. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వండి. అంతకు మించిన ఆయన మీ సత్య వాక్యాన్ని సరిగా విభజించి బోధించేటువంటి వివేచన జ్ఞానమును వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే గ్రామంలో ఉన్న ప్రజలందరినీ పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి, నాయకులను జ్ఞాపకం చేసుకోండి. ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని చల్లగా కాపాడమని వేడుకుంటున్నాము. అలాగే ఈ ఇంత మహా కార్యక్రమానికి నేను కారకులైనటువంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారు పడిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పరలోకంలో దయచేయమని వేడుకుంటూ వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న సేవ పరిచర్యను దీవించండి, అభివృద్ధి చేయండి. భవిష్యత్తులో గొప్పగా నాయన వారి సేవ పరిచర్య వర్ధిల్లుటకు సహాయం చేయమని వేడుకుంటూ మరొకసారి జరిగిన ఈ 3 దినాల సభలో మీరు తోడుగా ఉండి విజయవంతంగా జరిగినందుకు మీ పాదాలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ చిత్తమైతే నాయన మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు రాకడ ఆలస్యమైతే మరొక సంవత్సరం అయినా మేమందరం కలుసుకొని మీ మాటలు మాట్లాడుకునే పర్యంతము మీ కృపా కాపుదలలో మమ్మల్ని అందరినీ కాపాడుతారని నమ్ముతూ ఈ ప్రార్థన మా రక్షకుడిని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.